100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ సినిమా మయూఖం కావడం విశేషం. కుశలం, తన్మయ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వెంకట్ బులేముని రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ మయూఖం చిత్రాన్ని సినేటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు. 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా మయూఖం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మోనియాల్ క్లాప్ నివ్వగా సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీరశంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రమా సత్యనారాయణ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ రామ్ కి బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ హరి గోవింద్, రెడ్ ఎఫ్ఎం నుంచి మాజీ మార్కెటింగ్ మేనేజర్ బద్రీనాథ్, మోటార్స్ సంస్థ నుంచి శివకుమార్, రామ్ కంపెనీ సీఈఓ రాహుల్, హీరో నిర్మాత రామ్ కి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వెంకట్ బులేముని మాట్లాడుతూ మా సినేటేరియా మీడియా వర్క్స్ సంస్థ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేస్తుంది. అందులో ప్రస్తుతం రాజా సాబ్ మూవీ ఉంది. మనమే, అహింస, ఆడవాళ్లు మీకు జోహార్లు ఇలా దాదాపు 140 చిత్రాలకు మేము ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేశాం. ఇటీవల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాం. మా సినేటేరియా మీడియా వర్క్స్ సంస్థ నుంచి మయూఖం అనే భారీ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాం. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. 6 ఏళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. దీని ఒక ఫ్రాంచైజీలా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో తాల్ అనే మూవీతో చేశారు. అతిథిగా వచ్చిన హీరో ప్రొడ్యూసర్ రామ్ కి మాట్లాడుతూ డైరెక్టర్ వెంకట్ గారు చాలా టాలెంటెడ్. ఆయన మయూఖం చిత్రంతో ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. మీలో ఎవరైనా స్టార్ కావచ్చు. స్టార్ అయ్యాక డైరెక్టర్ వెంకట్ గారు చేసిన హెల్ప్ మర్చిపోవద్దు. మయూఖం సినిమా పోస్టర్ చూస్తుంటే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలి అన్నారు. నటులు కుశలవ్, తన్మయ్, నటరాజ్, సత్యప్రకాష్, సత్యరాజ్, మకరం దేశపాండే, సునీత, మనోహర్, ప్రశాంత్, తుషార్, అమర్జిత్, అయాన్ తదితరులు ఉన్నారు. ఆరు సంవత్సరాల కింద స్టార్ట్ అయిన సిటీరియా మీడియా వర్క్స్ ఇప్పటికీ 140 సినిమాలు కాసి ఇంక్లూడింగ్ బ్రాండింగ్ రీసెంట్ గా డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు. మనం చేస్తున్న బ్రాండింగ్ సినిమాలో చాలా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అంటే రాజస్థాన్ ధమాకా కావచ్చు, అహింస కావచ్చు, ఆడవాళ్ళు మనల్ని పేర్కొంటున్నాం. అవి చాలా సినిమాలు. అయితే సినిమాకి ఏదో పాటలో ఏదో బైకో, ఏదో బ్రాండో, ఏదో కూలికో, ఏ స్విగ్గీయో, ఏదో వంటనో, లేకపోతే ఏదైతే ఇస్తూ బ్రాండింగ్ ఇవ్వడం అనేది చేస్తూ వస్తున్నాం. మనం అసలు బ్రాండింగ్తో సినిమా ఎందుకు చేయదు? ప్లస్ బ్రాండింగ్ కనిపించబడదు. ఆ ప్రయోగం మనం చేస్తున్నాం. బ్రాండింగ్ స్పెషల్గా ఫోకసే పెట్టాం. పెట్టకుండా చేస్తూ విజువల్ టిల్ట్ అంత బ్యూటిఫుల్గా కన్వే చేయడం కోసం ఈ స్క్రిప్ట్ పైన ఒక 6 years రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ ప్రౌడ్లీ ఐ కెన్ సే ఇండియాలో ఫస్ట్ మూవీ విచ్ ఈస్ కమింగ్ విత్ 100% బ్రాండింగ్. 100% బ్రాండింగ్ కోసం ఫస్ట్ మూవీ. ఇంతకుముందు 60% బ్రాండింగ్లో అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్ తాల్ సినిమా వచ్చింది ఇండియాలో. అది చాలా సినిమాలో బ్రాండింగ్స్ అందరూ చూస్తూనే ఉంటాము. కానీ 60% బ్రాండింగ్ కాబట్టి 100% దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. ఇంటర్నేషనల్గా వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ జురాసిక్ వరల్డ్
బడ్జెట్ 3 times బ్రాండింగ్ తో చేసిన సినిమా. బడ్జెట్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు కావాలనుకుంటే బ్రాండింగ్ లో 3 కోట్లు చేసిన సినిమా జురాసిక్ వరల్డ్. తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఇది వెరీ పాపులర్ అండ్ ఇట్స్ సైంటిఫిక్ బ్రాండ్ ప్లేస్మెంట్. ఆ సైంటిఫిక్ బ్రాండ్ ప్లేస్మెంట్ ని ఉపయోగించుకుంటూ ఈ మయూఖం చేస్తున్నారు. ఇక్కడ మనం సినిమాలో కనిపించే బ్రాండ్ అదొక బ్రాండ్ కాదు, ఇక్కడ అదొక క్యారెక్టర్. ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ లో సినిమా ప్రొజెక్షన్ చేస్తూ ముందుకెళ్తుంది. అండ్ స్టోరీ కూడా ఒకవైపు హిస్టారికల్, రెండో వైపు మైథలాజికల్, రెండింటిలో 200% ఎవిడెన్సెస్ ఉన్న వెరీ డెప్త్ఫుల్ సబ్జెక్ట్. అంతకుమించి నేను ఇంకా ఎక్కువ రివ్యూ చేయకూడదు. కాకపోతే ఐ కెన్ సే దిస్ ఇస్ ద ఫస్ట్ 100% బ్రాండింగ్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. Wow, sir, we are so excited. నిజంగా బ్రాండ్ కనిపించకుండా బ్రాండ్ ని ఎలా ముందుకు తీసుకొస్తారు అన్న క్యూరియాసిటీ కూడా పెంచారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ హీరో కుష్లవ్. Hi everyone. Hi everyone. So this is my new steps in this industry, and I hope you guys will be liking that. And నేను నా డైరెక్టర్ ని వెరీ పర్సనల్ గా చూస్తున్నా. I know his vision. He dares to experiment a lot, and even in this movie Mayukam, not only in the business part, creative part లో కూడా మేము ఎంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. And we are using the latest technologies possible. And I hope you guys will be liking that. And I'm using my expertise in animation in this movie also. This movie is going to be very magical, and you guys are going to love this. And all the very best to my whole team. Thank you. Thank you so much. All the very best to you too. అండ్ రాహుల్ షా గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతకంటే ముందు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ CEO రాహుల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాహుల్ గారు. ఈ సినిమాలో మైకం వచ్చేప్పటికి ఇట్స్ ఏ మైథలాజికల్ థ్రిల్లర్. దీన్ని ఒక యూనివర్స్ లాగా మేము ప్లాన్ చేసాము. ఫస్ట్ పార్ట్ సైడ్గా మైయుగం, దీంట్లో టెక్నికల్ గా మ్యూజిక్ ఆర్ఆర్ ధ్రువన్ తను ఈరోజు ముంబైలో వేరే ఒక సాంగ్ రికార్డింగ్లో ఉన్నాడు. అండ్ విజువల్ బ్యూటీ అందించడం కోసం మన సిద్ధ మనోహర్ మన స్టేజ్ పైన ఉన్నాడు. జాతీయరత్నాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన కెమెరామెన్ అని అండ్ ఇప్పటికీ ఒక 12 మూవీస్ చేశాడు. హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న కుష్లవ్ యానిమేషన్ లో గోల్డ్ మెడలిస్ట్. అండ్ వెరీ మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న మన నటరాజ్. ఆల్రెడీ he acted as a hero in 7 movies, and now I am introducing every characters. దీంట్లో వచ్చేప్పటికీ మనకి మకరంద్
Deshmukh, Bollywood, is playing main villain, and Tanmay 23 తో పాటు ఇంకొక సినిమా చేస్తాను. Tanmay 23 already released, and it got very good appreciations over the market, and according to performance కానీ it was right. Now she is a lead actress here, and I am introducing my new and very versatile talents, a few talents. దీంట్లో సినిమాలో తెలుగు, తమిళ, కన్నడ సంబంధించిన ఆర్టిస్టులు ఇప్పుడు మోటే రాజేంద్ర గారి, యతిరాజ్ గారు, సత్యప్రకాష్ గారు, సత్యరాజ్ గారు, ఇంకా ఒక మోస్ట్ పవర్ఫుల్ హీరోయిన్ వెరీ సూన్ నేను రివీల్ చేస్తాను. అది మోస్ట్ పవర్ఫుల్ హీరోయిన్, షీఈస్ మేకింగ్ వెరీ 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 పవర్ఫుల్ రోల్ ఇన్ ద మూవీ. At the same time, I am introducing a few and very talented co-team, acting team. Please come on to the as an artist. And also మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైట్ హ్యాండ్ మిస్టర్ కళ్యాణ్, ఈయనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ రాలేదు, ఓకే. ఈరోజు నేను ఇంతవరకు మన టీం ద్వారా పార్టీ చేస్తున్నాను.